స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రంలయ్యా. ఉదయకాల సమయం సాయంకాల సమయం వరకు మమ్మల్ని మా కుటుంబాలు మా సంఘాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఎంతగానో కాచి కాపాడి మరో నూతన సాయంత్రం ద్వారా ఏర్పాటు చేసి దేవా ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని ఇటు రీతిగా ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామను స్తుతించబడతారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా మా మధ్యన ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు కూడా మీరే క్రమంగా మర్యాదగా నడిపించండి. నీ దాసులు నిలబడుచుండగా మీరే మాట్లాడండి ప్రభా. ఏదైతే విత్తజల్లుతారో వాటిని మా హృదయమైన పలక మీద రాసుకునే గొప్ప మనసు మాకు దయచేయండి ప్రభా. దీవించండి. దినదినము నేను స్తుతించే గొప్ప మనసు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఏ ఆత్మ నశించుకోవడానికి నీకు ఇష్టం లేదు. ఏ ఆత్మలు రక్షించేదేవా, ఆత్మలు బలపరిచేదేవా మమ్మల్ని ఇంకా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ యాప్ ద్వారా మేము ఇంకా అనేక మర్మాలు నీ పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి తెలుసుకునే జ్ఞానం, గొప్ప జ్ఞానం మాకు దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సోదరు శాంతికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నిన్న దినమందు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము ఇంచుమించుగా ఎన్ని వచనాలు ఆఫ్ చేసామండి? 28 వచనాలు ఆఫ్ చేసాం. 29 నుంచి ఈరోజు 51 వరకు కంప్లీట్ చేయడం ప్రయత్నం చేద్దాం. ఈ లోపు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఎగ్జామ్ రాశారమ్మా అందరూనే? ఈ 2 అధ్యాయాలు వచ్చేసింది కదా పేపర్, నిన్నే వచ్చింది పాపం. అమ్మా గుర్తుందా ఎగ్జామ్? లేదండి, రాయలేదు. ఎగ్జామ్ రాయలేదండి ఇంకా. అదండి 23, 24 పేపర్ వచ్చేసినట్టు ఉంది. నిన్నే పెట్టారు ఆవిడ. కాకపోతే నేను రాయలేదు. ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత రాయిద్దామండి. రాసేయాలి. ఆన్సర్లన్నీ చెప్పండి. 23 కదండి, 25, 26 నండి. 25, 26 వచ్చినాయండి. 5, 26 3 రోజులైందండి ఎగ్జామ్ పేపర్ పెట్టేది. అయ్యో బాబోయ్, 3 రోజులు అవుతుందండి. అయితే ఇంకా 27 ఇంకొకే ఒక్క రోజు ఉంది. అయితే ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంది. ఇంకా 27, 28 పర్లేదు, పెండింగ్ పెట్టమానండి. పెడదాం. లేదండి, ఆ పేపర్ ఇచ్చేసిన తర్వాత సెకండ్ ఎగ్జామ్కి సెమీఫైనల్కి మాత్రం టైం తీసుకుందాం. ఇంకా మళ్ళీ న్యూ ఇయర్లోనే. ఎందుకంటే ఈ 10 రోజులు ఇంకా క్రిస్మస్ హడావుళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, మామూలుగా లేదు. ఆదివారం పెట్టమంటానంటుంది. ఆదివారం పెట్టమంటానంటుంది. ఏంటమ్మా అది? ఎగ్జామా? లాస్ట్ ఫైనల్. సరే, తప్పకుండా ఆదివారం పెడదాం. అంటే స్కూల్కి వెళ్ళిపోద్ది కదా, తప్పకుండా. లేకపోతే నాకు పోస్ట్ రాసి పంపించేస్తారు అందరూ. తప్పకుండా. ఆదివారం వచ్చి ఇంటికి ఉంటానంటాను. తప్పకుండా. 24వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుదాం. ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ 23, 24 నేను ఎగ్జామ్ రాశాను. 10కి 10 వచ్చేసినట్టున్నాయి. ఎలా వచ్చేస్తుందో తెలియదు. సరే, 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతును. ఇదంతా కూడా మనుష్యుని యొక్క రాకడను గుర్తించినటువంటి విషయాలు. 24వ వచనం చూడండి. 24వ వచనం మొదటి నుంచి చూస్తే, మనుష్య కుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు ఉండును. మనుష్య కుమారుని యొక్క రాకడలో ఆ దినముల శ్రమ, ఆయన రాకడలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే సిద్ధపరచబడిన వారు మౌనంగా వారు ఎత్తబడతారు.
ఎవరైతే విడవబడి ఉన్నారో వారికి శ్రమ. 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 చీకటి సూర్యుని కమ్మును. అంటే సూర్యుడు వెలుతురిస్తాడు మామూలుగా. ఆయన ఏమవుతుందంట చీకటి కమ్మేస్తుంది. చంద్రుడు కాంతిని ఇయ్యడు. ఆకాశము నక్షత్రములు పైనుంచి డైరెక్ట్ నక్షత్రాలు రాలిపోతాయి. ఈ విధంగా మనం ఇది ఆయన కాలంలో ఆయన వచ్చేటువంటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టు అంటే గొంతెత్తి ఏడుస్తారు, గుండెలు బాదుకుని ఏడుస్తారు, ఏడ్చే పరిస్థితి వారికి వస్తుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. సో కాబట్టి ఆ యొక్క ఏడుపు కాలం వచ్చేలోపు మన జీవితాలు బడే లోపు మనం ఏం చేయాలంట, వాక్యాన్ని నేర్చుకోవాలి, క్రీస్తుని అంగీకరించాలి, యేసుక్రీస్తు వారు ఏమైతే తెలియచేశారో ప్రతి విషయాన్ని మనము ఫాలో అయ్యి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, తల్లిదండ్రులను సన్మానింపుము, ఇట్లాంటివన్నీ కూడా ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించిన వారమే మనము ముందుకు కొనసాగించబడవలసిన వారమే ఉన్నాం. 32వ వచనం చూద్దాం. 31 మరియు ఆయన గొప్ప బోరతో చూసారా, బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఆ పోగులో నీవు నేను మనమంతా కూడా ఉండగలగాలి. ఆ పోగులో చూసారా ఎంత బాగుంటుందో. చాలా వాక్యం చదివితే ధ్యానం చేస్తే చక్కగా ఉంటుంది వాక్యం. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇక్కడ. మనం 32వ వచనం నుంచి కూడా మనం 29వ వచనం నుంచి చూడగలిగినప్పుడు చాలా చక్కగా వ్రాయబడింది. ఆయన రాకడ ఎలా ఉంటుంది, ఆ రాకడలో ఎన్ని శ్రమలు వస్తాయి, ఎంత అతలాకుతలము, ఎంత తల్లకిందులైపోతుంది పరిస్థితి. ఆ తల్లకిందులైపోయినటువంటి పరిస్థితిలో కూడా అమ్మ సుజాత గారు ప్రైజ్ లార్డ్. వందనాలండి. మిగిలిన వాళ్ళు మ్యూట్ తీసి వందనాలు చెప్తారేమని టైం ఇస్తుంటే అసలు తీయట్లేదు మ్యూట్లో. కంటిన్యూ చేసేయండి, వాకింగ్ చెప్తున్నారు కదా. ప్రైజ్ లాడండి గారు. ప్రైజ్ లాడండి మీ అందరికి. ఫ్రెండ్స్ అలా సింబల్స్ పెట్టండి, బెటర్. సింబల్స్ అయితే బెటర్. అమ్మ ఎవరైనా వచ్చిన వెంటనే ఇంకా ఆ నుంచి వచ్చినప్పుడు సింబల్స్ పెట్టండి. ఆశా జ్యోతి గారు ప్రైజ్ లాడ్. ఎందుకంటే ఫోను అండ్ ప్రోగ్రామ్ కూడా ఒక్కటే కదండి, బైబిల్ కూడా ఇందులోనే చూసుకుంటున్నాను, అందుకని వెళ్ళలేక బతికిచ్చేస్తున్నాను. ఓకే అండి, సరే అండి. అయితే వెరీ గుడ్. తప్పకుండా ఈరోజు 29వ వచనం నుంచి చూస్తున్నాం అండి. ఆశా గారు, తర్వాత సుజాత గారు, కుమారి గారు అందరూ 24వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం నుండి. సుజాత గారు ఎగ్జామ్ రాస్తారండి? ఆశా నిన్నే రాస్తాను. ఆశా మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు అయితే మీరు. వెరీ గుడ్. ఇక్కడ గిఫ్ట్ వస్తుందని ఆన్లైన్ గిఫ్ట్, మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి మా గిఫ్ట్. తప్పకుండా అమ్మా, తప్పకుండా ఏంటి తప్పకుండా ప్రార్థన చేయండి. అయితే 28వ వచనంలో ఒక మాట ఉంది అక్కడ, మనుష్య కుమారుని రాకడయు నుండును. ఇదంతా 29వ వచనం నుంచి మనం ఈరోజు యాక్చువల్లీ చూస్తున్నాం. ఈ 29వ వచనం నుంచి ఏముందంటే కనుక, మనుష్య కుమారుని యొక్క రాకడ అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం ఇప్పటి వరకు వినగలుగుతున్నాం. ఎలా ఉంటాయంటే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడేమో కాంతివుడు, అంటే అంతా కూడా అతలాకుతలం అయిపోద్ది, తల్లకిందులు అయిపోద్ది. ఎప్పుడులాగా నోవాహు దినాల్లాగే మరలా అతలాకుతలం అయ్యే పరిస్థితి మనకు రాబోయే దినాల్లో ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో 31వ వచనం చూస్తే కనుక, అమ్మ హెప్సిబా గారు ప్రైజ్ లో అండి. అందరికి ప్రైజ్ లాడండి, గ్రూప్లో అందరికి ప్రైజ్ లో. అయితే మీకు కూడానండి విజయ్ కుమార్. అయితే గొప్ప బోరతో తన దూతలను పంపును ఆయన యేసుక్రీస్తు వారు. ఆకాశం యొక్క చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచకొనిన వారిని పోగు చేతురు. ఎవరంట? దేవదూతలు. నలుదిక్కుల నుండి కూడా రక్షణ పొందిన వారిని, యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని, లేకపోతే ఆయన నామంలో ఆయన మాట విని ఆయన అడుగు జాడల్లో, ఆయన కట్టడల్లో, ధర్మశాస్త్రంలో నడిచిన వారందరినీ కూడా ఏం చేస్తారంట? పోగు చేస్తారు. ఆ పోగులో ఆ గుంపులో
నీవు నేను మనమంతా కూడా ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ గుంపులో నీవు నేను మనమంతా కూడా ఉండవలసిన వారమై ఉన్నాం. సో, ఆ గుంపులో మనం గనక వాక్యం నేర్చుకోకపోయినా, మనం గనక క్రీస్తు అడుగుజాడల్లో లేకపోయినా గానీ, ఎప్పుడైతే ఆ యొక్క దేవదూతలు పోగు చేసినటువంటి హ్మ్, ఏర్పరచుకున్న వారిని పోగు చేసినటువంటి ఆ గుంపులో మనము లేకుండగా అయిపోతాము. సో, చూస్తాం కదా! మనకొక ఎగ్జాంపుల్ ఉంటది. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యలు. అంటే వారంతవరకు వారి దివిటీల్లో నూనుందో లేదో చూసుకోలేకపోయారు. వారి నూనె ఎప్పుడు కూడా దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఎందుకంటే నూనె ఒక గిన్నెలో పోసి ఒక ఒత్తి పెడితే అది ఎప్పుడు వెలుగుతూ ఉంటది. సో, వాక్యము వెలుగుకు సాదృశ్యం. సో, 32వ వచనం చూద్దాం. 24వ అధ్యాయము మత్తయి సువార్త 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనిడి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనిడి. ఉపమానము మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఏంటి? పరలోక సంబంధమైనటువంటి మర్మాన్ని, రహస్యాన్ని, భూలోక సంబంధమైనటువంటి ఇక్కడ ఒక అంజూరపు చెట్టును ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఆ యొక్క ఉపమానం చెప్పడం జరుగుతుంది. చూచి ఒక ఉపమానము నేర్చుకొడి. ఏంటి ఆ ఉపమానం? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆహా! చూసారా? ఏమర్థమవుతుంది? మనం ఎప్పుడు కూడా చెట్లను చూస్తాం. అవి చిగురిస్తున్నాయనుకో వసంతకాలము. ఐ థింక్ శీతాకాలం, ఎండాకాలం అయితే ఎండిపోతాయి నార్మల్‌గా. వసంతకాలం అంటే చక్కటి చల్లనిదనం, లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా చూడు పరాయి దేశాల్లో కూడా ఎంత రాళ్ళు కొట్టినటువంటి ప్రదేశాల్లో కూడా ఏమవుతదంటే చక్కగా చిగురిస్తాయి. ప్రతి మొక్క మొలుస్తది. హ్మ్. ఎంత ఎలాంటి మొక్కైనా గాని. అయితే ఆ వసంత కాలంలో అది చిగురించడం మొదలుపెడితే గనక అది వసంతకాలం అని మనం అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీయు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలుసుకొనుడి. ఏంటా సంగతులు? మళ్ళా చదువుతున్నాను. 33వ వచనం. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీయు జరుగుట చూచునప్పుడు. ఏంటా సంగతులు? 29వ వచనం. 29వ వచనం. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు. చీకటేమవుతదంటే సూర్యుడు యాక్చువల్లీ వెలుతురిస్తాడు మనకు రోజులో. ఆయన్నంట చీకటి కమ్మేస్తది. అంటే చీకటయిపోద్ది మొత్తం. ఇకపోతే చంద్రుడేమో రాత్రి వెన్నెలిస్తాడు. ఆయన వెన్నెలివ్వడంట. కాంతిని ఇయ్యడు. ఆకాశం నుండి నక్షత్రాల పైనుంచి కిందకి రాలిపోతాయి. అంటే ఇంత అతలాకుతలము అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు? 28వ వచనం మొదటి లైను. మనుష్య కుమారుని రాకడ సమయములో. చూస్తున్నారా ఎంత వివరంగా ఉందో వాక్యము? కాబట్టి మనం ఆ యొక్క పరిశోధన లేకపోతే పరిశీలన మనం ఈ విధంగా చేయగలము. ఇక్కడనే పైన వచనం, కింద వచనం, పై వచనం ఇలా కలుపుకుంటూ మనం వాక్యాన్ని నేర్చుకోగలగాలి. చదువుకుంటూ వెళ్ళిపోతే లేకపోతే నార్మల్‌గా ప్రసంగాల్లో చూస్తే గనుక ఏదో ఒకే ఒక్క వచనాన్ని తీసుకుంటారు. ఆ వచనాన్ని ఆశీర్వాదం అనే చిన్న పదం ఉంటది అందులో. ఆశీర్వాదం ఇట్లాగా మాట్లాడుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? సందర్భానుసారంగా బైబిల్ కాంటెక్స్ట్. సందర్భానుసారంగా ఎవరితో ఇప్పుడు ఇక్కడ రాకడ గురించి మాట్లాడుతుంది వాక్యం. రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రాకడ సమయంలో ఏం జరుగుతాయి? ఆ రాకడ సమయంలో మీరెలా తప్పించబడాలి? ఆ రాకడ సమయంలో దేవదూతలు ఎలా కౌంటింగ్ వారందరిని ఎలా పోగు చేస్తారు? చూసారా ఎన్ని విషయాలున్నాయి ఇక్కడ. చాలా క్లియర్ అనమాట. ఏది కూడా మనకి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంతకీ ఈ సంగతులన్నీయు అంటే వసంతకాలంలో చెట్టు ఏ విధంగా చెట్టు పూచినప్పుడు ఒక శీతాకాలం లేకపోతే చల్లనిదనం కాలము మనకి ముందున్నది అని మనం ఎలా గుర్తిరిగిపోతామో, ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. భూకంపాలు, సముద్రాలు పొంగడాలు, సునామీలు, వర్షాలు కురవడం, జనాలు చనిపోవడం ఇవన్నీ చూచినప్పుడంట మనకేం తెలియాలంట? మనుష్య కుమారుడు రాబోతున్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి అని మనకి తెలుస్తదని ఇక్కడ వాక్యం, దేవుని ద్వారా వాక్యం మనకి మాట్లాడుతుంది. తెలుసుకొనుడి.
ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చూస్తున్నారా? అండర్లైన్ చేసుకోండి మంచి మంచి మాటలు. పెన్సిల్ ఉంటే గనక దగ్గర ఎప్పుడన్నా మీకు మరలా ఇవి చూసినప్పుడు పలానా రోజున ఇట్లా వాక్యం నేర్చుకున్నాం, అప్పుడు అండర్లైన్ చేసామని గుర్తొస్తాయి. ఇవన్నీ చాలా మంచి మాటలు ఇవి. ఆకాశమును భూమి గతించిపోనేమో గాని ఆయన మాట ఒక్క మాట కూడా గతింపదు, లేకపోతే కొట్టుకుపోదు అనే విషయాన్ని మనకి ఇక్కడ గతింపు అనేసి తెలియచేస్తున్నాడు. 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ వచనంలో ఎంతమంది ఉన్నారు తెలుసండి? బాగా మళ్ళా చదువుతున్నాను. ఆ దినమును గూర్చి ఏ దినము? యేసుక్రీస్తు రాకడ దినము. యేసుక్రీస్తు రాకడ దినం గురించంట ఎవరికి తెలియదంట? ఎవ్వరికి తెలీదు. కేవలం ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరైనా తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు అనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ గడియను గుర్చియు తండ్రి మాత్రమే. గడియ అనేది అది క్షణమైనటువంటి క్షణకాలం. అది క్షణకాలము గడియ అనేది. అంటే ఒక్క క్షణంలో జరిగే పరిస్థితి అది. కాబట్టి గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను భూమి మీద ఎవ్వరికి తెలియదు. పరలోకమందలి దూతలకు కూడా తెలియదు. అంటే తండ్రి అయిన దేవుని పక్కన ఉన్నటువంటి దూతలకు కూడా తెలియదు. కుమారుడైనను ఎరుగడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రి కుమారుడిగా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా, ఎందుకంటే అప్పటికి కుమారుడిగా ఆయన భూమి మీద ఉన్నాడు, ఆయనకు కూడా తెలియదంట ఏ విషయం? క్రీస్తు రాకడ గురించి. సో ఎంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. చూసారా? ఎక్కడో మనం ఆదికాండంలో నోవాహు గురించి చదివాము. చూసారా? ఎంత మీకు బ్యూటిఫుల్ అనిపించట్లేదా? ఎంత వాక్యం ఎంత అందమైంది. లేకపోతే మనం నేర్చుకోవడానికి ఎక్కడో ఆదికాండంలో ఉన్నటువంటి వచనాన్ని యేసుక్రీస్తు వారు మరలా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏం జరిగింది నోవాహు కాలంలో? మొత్తం చెడిపోయింది కాలము. అయితే ఏం జరిగింది? దేవుడు ఒకే ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఒక రక్షణ ఓడను ఏర్పాటు చేశాడు. ఆ ఓడలోకి ఎంతమందిని? యనమండుగును రక్షించాడు. ఆ రక్షణ ఓడలోకి అనేక మందికి పిలుపు వచ్చింది, కానీ ఎవరు కూడా అందులోకి ప్రవేశింపలేదు. కానీ మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోయినట్టుగా మనము చూడగలిగాం. ఆ జల ప్రళయము ఏ విధంగా వచ్చిందో ఇగో యేసుక్రీస్తు రాకడలో కూడా సేమ్ అదే పరిస్థితి రాబోతుంది. నోవాహు దినాలు. ఇంకా చెప్పాలంటే చేప కడుపులో ఉన్నటువంటి యోనాను గురించి మనకు విషయం ఏంటంటే, యోన ఏ విధంగా అయితే చేప కడుపులో 3 దినాలు ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా 3 దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేపబడబోతున్నాడు. చూస్తున్నారా? ఇదనమాట చేప కడుపులో యోన, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్గా అర్థమవుతాయి. కానీ దాన్ని కంపేర్ చేసి మరలా 3 దినాలు ఆయన అక్కడ 3 దినాలే ఉంటాడు. చేప కడుపులో ఆయన 3 దినాలు ఉంటాడు. 3 దినాల తర్వాత ఆయన బయటికి చనిపోకుండా బయటకొస్తాడు. ఇలాగే యేసుక్రీస్తు వారు సమాధిలో 3 దినాలుండి ఆయన కూడా 3 దినాల నుంచి బయటికి వస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇదనమాట ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మధురమైనటువంటి అనుభూతుల్లోకి అది మనల్ని తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం రాయబడిందేమో ఆదికాండం. మహా అయితే 2000 సంవత్సరాల క్రితం జరిగిందేమో ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్నటువంటి స్టోరీ. సో దీనికి దానికి ఎంత కంపారిజన్ చూసుకున్నా కానీ ఏ విషయంలో కూడా పైన చెప్పబడినట్టు ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అనడానికి ఇదిగో ఇక్కడే మనకి కింద వచ్చినటువంటి నోవాహు దినాల గురించినటువంటి మాటలు. సో 38వ వచనం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. చూస్తున్నారా? ఇప్పుడు ఇది ఎన్ని విధాలుగా క్లారిటీ అంటే గనక ఒకటి జలప్రళయంలో కొట్టుకుపోయారు. రెండోది క్రీస్తు రాకడ, క్రీస్తు కాలంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఆయన మాట ఇశ్రాయేలీయులు
వినలేదు, ఆయన్ని అంగీకరించలేదు. అక్కడికి అప్పుడైపోయింది. ఇప్పుడు మరి మన జీవితాలకేంటి? ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన దానికిని ఇప్పుడు మనకి సంబంధం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి మనకి సంబంధం ఏంటి? అని మనం ఆలోచిస్తే గనక ఇది 3 స్టెప్పులుగా ఆలోచించగలిగాం. 1 నోవహు కాలం. 2 క్రీస్తు రాకడ సమయం, క్రీస్తు భూమి మీదకొచ్చినప్పుడు ఆయన మాట వినలేదు. అక్కడికి 2. ఇప్పుడు మూడోదెవరు? మనము. ఇప్పుడు మరి ఆయన మాట వింటున్నామా? ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా? ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతున్నామని ఆలోచించినప్పుడు మనం ఎంతోమందిని చూస్తుంటాం. లోకానుసారంగా ఉండి, లోక సంబంధంగా ఉండి, దేవునికి సమీపముగా కాక అనేక వ్యసనాలు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగతనాలు, ఏవో లోభములు కలిగి, లోపాలు కలిగి జీవిస్తున్నటువంటి ప్రజలు మనం చూస్తుంటాం. నేను వాక్యం నేర్చుకున్నటువంటి కొత్తలో నాకు వాక్యం నేర్చుకుంటుంటే ఒక మంచి అనుభూతిలోకి మనసు, ఆత్మ ఇవన్నీ నడిపిస్తున్న సమయంలో అలా బయటకొచ్చి వాళ్ళందరిని చూసేటప్పటికి నిజంగానే ఎందుకు ఈ చాలా పిచ్చి వాళ్ళగా అనిపించేవారు నాకైతే. లోకము, పరుగులు పెట్టేస్తున్నటువంటి సంపాదన కోసం, లేకపోతే ఒకరి మీద ఒకరు ఏవో చెప్పుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఏమనిపించేదంటే చాలా పిచ్చి లోకముగా, లేకపోతే ఎందుకు ఈ ప్రోకలట వీళ్ళు ఎప్పటికైనా చనిపోవాల్సిందే, ఇలా అనిపించేదనమాట. సో, వాక్యం నేర్చుకుంటే గనక మన ఆత్మ ఆ విధంగా మనల్ని ముందుకు కొనసాగింపజేస్తది. ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు లైన్ కట్ అవ్వబోతుంది. విజయ్ కుమార్ గారికి ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. మహా అయితే 2, 3 రోజులు ఫ్రీ ఇస్తాడు. ఆ ఫ్రీ అయిపోయింది. ఈ రోజు నుంచి టైం కట్ అయిపోద్దని మెసేజ్ వచ్చింది నాకిప్పుడు. సరే. అంటే ఎక్కువ సమయం ఉండట్లేదు ఈ రోజు నుంచి. 38 జలప్రళయంకు ముందు తినుచు, తాగుచు, పెండ్లి చేసుకొని ఇప్పుడు కూడా అదే కదా పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. డబ్బున్నవాళ్ళు లేకపోతే అది, ఇది తినడం, తాగడం, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం, వారి సుఖభోగాలు, లేకపోతే బిల్డింగ్‌లు కట్టుకోవడం, బంగారాలు ఒకటి కాదనమాట. ప్రైజ్ గాడ్. ఇవన్నీ కూడా ఈ రోజున వాక్యానికి దూరం చేసినటువంటి పరిస్థితులు మనము అయితే చూడగలుగుతున్నాము. అమ్మ గారు చెప్పండమ్మ. హ్మ్. మెసేజ్ వచ్చిందండి. 40 నిమిషాలేనంట. వచ్చింది. నాకు కూడా వచ్చిందండి. ఓకే. హ్మ్. జలప్రళయం వచ్చిన అందరిని ఇన్ని రోజుల నుంచి మీ లైన్ కట్ అవ్వట్లేదు గదా! అది. ప్రతి విషయానికి ఒక సమయం ఉంటది. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. సో, నాకెక్కడ మీకు అయిపోతది కాబట్టి టైము. సరే అమ్మ అలాగే. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. ఇప్పుడు మన యేసుక్రీస్తు రాకడ వస్తది. కొట్టుకుపోతారు. అప్పటి వరకు ఈ జనాలు మాట వినరు. ఎంత కాలం చెప్పినా వాక్యం నేర్చుకోండి. ఏదో నామకార్థమైన క్రైస్తవులుగా ఉండిపోవడానికి ఇష్టపడతారు తప్ప వాక్యం నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు. సో, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు వివరణ. ఇంకా అంటే బావుంది. ఇంకా అలా చదవాలనిపిస్తుంది. అలాగా మరి అది టైం లేదు. చూద్దాం. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు. 39 వచ్చును. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అది అకస్మాత్తుగా జరుగుతది. ఆ అకస్మాత్తుగా జరిగినప్పటికీ నీవు సిద్ధపడిపోయి ఉండాలి. నీ డ్యూటీలో నూనె ఉండాలి. నువ్వు ఎత్తబడడానికి సిద్ధపడిపోయి ఉండాలి. అప్పుడు సిద్ధపడదాం. ఇంకా టైం ఉందంటే ఇంక అయిపోయిందే. ఆ టయానికి చెప్పలేం. మన చేతుల్లో లేనటువంటి విషయమై ఉందది. సో, 39 వచనం అది. 40 వచనం. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు. ఒకతి తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మెలకువగా నుండుడి. ఇంకెంతకన్నా వివరణైనటువంటి వివరణ ఏమీ లేదు ఇందులో. ఇంతకంటే చాలా వివరంగా ఉంది ఇక్కడ వాక్యం. చాలా మెలకువగా ఉండాలి మీరు. మనమంతా కూడా. ఏ దినమైనా ఎప్పుడు ప్రభువు వస్తాడో మనకు తెలీదు. కాబట్టి మనం మెలకువగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా చూద్దాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి యుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. ఒక దొంగ వస్తున్నాడు. అదెప్పుడు
ఏ సమయాన వచ్చి ఆయన దొంగతనం చేసి వెళ్ళిపోతాడో తెలీదు. కానీ ఒకవేళ ఆ విషయం తెలిసిందనుకో యజమాని ఏం చేస్తాడు? సిద్ధపడి ఉంటాడు. అలాగే క్రీస్తు రాకడ కూడా ఒక దొంగ వలె. అంటే అది అంటే దాని అర్థం ఏంటంటే దొంగ అంటే మళ్ళీ అదిగో క్రీస్తు దొంగ అని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు సుమా. అంటే అది ఏ సమయానికి జరుగుతుందో తెలీదు. కాబట్టి ఆ సమయానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. నేను ఒక మాట చెప్పగలను ఇక్కడ. మనము క్రీస్తు రాకడ, లేకపోతే ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఈ మాటలు మనం వాక్యాన్ని నుంచి నేర్చుకుంటాం. కాకపోతే అంతకన్నా ప్రాముఖ్యము, లేకపోతే అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే మెయిన్ పాయింట్ ఆత్మీయ అర్థం ఏంటంటే గనక, ఈవెన్ మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మనము సిద్ధపడి ఉండాలి. అది ఫైనల్ పాయింట్ అందులో. అర్థమైందా మీకు? క్రీస్తు రాకడ, ఆ రాకడ మనం చూస్తామో మనకు తెలీదు. కానీ ఈలోపే మన యొక్క దినాలు ఎంత అనేది మనకు తెలీదు. ఆలోచిస్తున్నారా ఒకసారి బాగా? మన దినాలు ఎన్ని దినాలనేది మనకు తెలీదు. ఎంతకాలం మనం భూమి మీద జీవిస్తామో మనకు తెలీదు. సో, మన దినాలు ముగింపబడక మునుపే మనం ఏమవ్వాలంట? సిద్ధపడి ఉండాలి. ఈ వచనాల్లో ఉన్నటువంటి అంతరార్థం అది. అర్థమవుతుందా మీకు? ఈవెన్ మన చావు ఒక దొంగ వలె అది ఏ సమయానికొచ్చి, లేకపోతే మన యొక్క దినాలు ఎప్పుడు పూర్తయిపోతాయి మనకి తెలియదు. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. కాకపోతే దేవుని మాటకు వ్యతిరేకంగా నిలబడి నడుచుకుని, దేవునికి అయిష్టంగా ఉంటే మాత్రం అది దేవునికి కోపము రప్పించే విషయము. ఆయన దూతలు ఎప్పుడైతే నీతిమంతుల్ని వేరు చేస్తారో, ఆ నీతిమంతుల గుంపులో మనమంతా కూడా ఉందుముగాక. ఈ విధంగా వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మనందరం ఉంటామని నేను ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మంచి సమయంలో సహోదరి కుమారి గారు ప్రార్థనలు నడిపిస్తారు. 4 నిమిషాల టైం ఉంది. ఇంతవరకు మనకి ఈరోజు 42 వచనాలయింది. ఇంకెన్నో వచనాలు లేవు. సాక్ష్యం ఉందండి. చెప్పమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా మా కోసం, మా కుటుంబం కోసం, అలాగే సహోదరి రత్నకుమారి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన నా ప్రత్యేకమైన వందనాలండి. మెడికల్ కోసం చెప్పక మీ అందరూ ప్రార్థన చేశారు. అలాగే గ్రూప్లోని జూమ్ యాప్లో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి కాపుదలనిచ్చి మంచి రిపోర్ట్లు వచ్చినాయండి. అక్కమ్మ కూడా అయిపోయింది. దేవునికి మహిమ ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తుందని ఇప్పుడే జస్ట్ అడిగి తెలుసుకున్నానండి. చెప్పింది ఆ పిల్లకి చెప్పే కంటే ముందు గ్రూప్ లో సాక్షి చెప్పి నన్ను అడుగుతుంది. తప్ప నాకు అన్నిటితో ప్రార్థన చేసుకున్నాను తెలుసా? తప్పించి దేవుడి బట్టి దేవుడిచ్చిన కాపుదల మీ అందరికి చెప్పిన మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధ ఆత్మనిగా ఇది గ్రూప్ కదండి, సంఘం అని అనాలి. మనం ఏ అవసరత కలిగి ఉన్న, ఎటువంటి వ్యాధులు బాధలు వచ్చినప్పటికీ, అలాగే ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి గొప్ప ఆరోగ్యవంతులుగా, గొప్ప మేలులతో మనల్ని, మన కుటుంబీకుల్ని, మన సంఘస్థుల్ని, మన సేవకుల్ని కూడా ఎంతగానో దేవుడు ఆయన ఉచితమైన రెక్కల కింద దాచి కాపాడుతున్న యేసయ్యకి మనం ఏమిచ్చి రుణం తీర్చలేని వారమై ఉన్నామండి. మరొక్కసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి కోసం అప్పుడు ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా అందరి కోసం, మా కుటుంబాల కోసం, అలాగే నా తల్లిదండ్రుల కోసం, నా అత్తింటి వారి కోసం, అలాగే మా అక్క, మా చెల్లి అత్తింటి వారు, పుట్టింటి వారి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమని ప్రార్థనా సహాయం కోరుతూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. కేవలం దేవునికే మహిమ, ఘనత, ప్రభావం ప్రార్థన. నేను ముగింపు ప్రార్థన చేస్తాను. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం మనందరూ ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమ. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించినామనుకు వందనాలు ప్రభువా. ఇగో నాయన ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని ధ్యానించాం. ఇగో నీ రాకడ సమీపముగా ఉన్నది. సూచక క్రియలు అనేకము మా కళ్ళ ముందు జరుగుతున్నాయి ప్రభువా. నాయన తప్పక మేము సిద్ధపడడానికి మీ సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇన్ని రోజుల నుంచి మేము అనేక దినాల నుంచి మేము ప్రార్థన చేసిన విధంగా
ఆయన రత్నకుమారి విషయంలో ఆమె జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యముకే మీకు వందనాలు ప్రభా. ఏమి ఇచ్చినైనా రుణం తీర్చలేము తండ్రి. పరాయి దేశాల్లో ప్రభువా నైనా తల్లిదండ్రులు లేక నైనా బంధుమిత్రులు లేక ప్రభువా అనాథలుగా ప్రభువా మేము ఉంచినప్పుడు తండ్రి నీవే మాకు నైనా మమ్మల్ని ఆదరించి ప్రభువా నైనా మా జీవితాల్లో ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. అందుని బట్టి మీకు వందనాలు. రత్నకుమారి జీవితంలో చేసినటువంటి నైనా గొప్ప కార్యముకై మరలా సంవత్సర కాలం నైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా బిడ్డకునైనా అక్కం అవ్వడానికి మెడికల్ మంచి రిపోర్ట్స్ రావడానికి సహాయం దయచేసావు నైనా. మీ నామానికి బిడ్డ మహిమకరంగా ఇంక నువ్వు నడిపించండి, నీ వాక్యంలో స్థిరపరచండి తండ్రి. మీకు వందనాలు. ఎటువంటి నైనా ప్రభు ఇబ్బందులు లేకుండా నైనా ఇగో రాబోయే కాలమంతా నైనా మీ సహాయం అనుగ్రహించి నడిపిస్తారని, అదేవిధంగా నైనా వారికి ఇచ్చినటువంటి ఆ మేడంను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆమెకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కమ్మ జరిగించారు, అందుని బట్టి మీకు స్తోత్రం నాయన. ఆ అక్కమ్మకి సహకరించిన వారందరిని బట్టి ధన సహాయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. సహోదరులు రాము గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిద్దరిని నైనా ఏకముగానైనా మీ సన్నిధిలో ఎదిగింప చేయమని, వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నాయన రాత్రి కాల సమయంలో గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రశాంతి గారిని బట్టి, శాంతిని బట్టి ప్రభువా, విజయ్ కుమారి నైనా, సుజాత గారిని బట్టి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆశా జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను హెప్సిబా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ ఈ రాత్రికాల సమయంలోనైనా మాకు సుఖమైన